ప్రతి నెల మనం పనిచేసి నెలకు వచ్చే జీతాన్ని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటాము. ఆ వచ్చిన జీతంతో మన ఇంట్లో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా రూపాయి చూసి ఖర్చు పెట్టుకుంటా మన సంసారాన్ని సాఫీగా సాగే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అలాంటి మహిళలకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళను ఒక వ్యాపారవేత్తకు కానీ మనం తీర్చిదిద్దగలిగితే ఆ వ్యాపారాన్ని ఎంత చక్కగా వీళ్ళు నిర్వహించగలుగుతారు. అసలు మహిళలు స్వశక్తిగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి వెసులుబాటులు అందులో ఉన్నాయి అనేది చూసుకుందాము ఈ వీడియోలో. నమస్తే, నేను మీ సందీప్. ఈ వీడియోకు మీ అందరికీ కూడా స్వాగతం. I will explore new horizons with the power of will. I will conquer new terrains with the power of knowledge. I will scale new heights with the power of action. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొదటిది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్. దీనే విప్ అని అంటారు. ఇది నీతి ఆయోగ్ ద్వారా మనకు అందివ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకు చేతి వృత్తులకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించి 30% వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాలెన్స్ 70% అనేది బ్యాంక్ ద్వారా లోన్ రూపంలో మనకు పొందడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనము ట్రైనింగ్ పొందడమే కాకుండా మనకు కావాల్సిన నిధిని కూడా ప్రభుత్వం ద్వారా లభిస్తుంది. ఇలా మహిళలకు సొంతంగా ఒక ఉపాధి కల్పన చేసుకునే విధంగా ప్రభుత్వం దీనికి తోడ్పడుతుంది. ఇదే కాకుండా రెండవది వచ్చేసి ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసిస్టెంట్ అండ్ డెవలప్మెంట్. దీన్ని ట్రెడ్ అని కూడా షార్ట్ ఫామ్లో అంటూ ఉంటారు. దీంట్లో మహిళలు సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి వీళ్ళు కూడా ట్రైనింగ్ లాంటిది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళని అసిస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఏ రకంగా వెళ్ళాలి, ఎలా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా మీరు ముందుకు అడుగులు వేయాలి, ఎలాంటి బిజినెసెస్ పెట్టుకుంటే మీరు త్వరగా ముందుకు ఎదగగలుగుతారు అనే సలహాలు సూచనలు కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు సుమారుగా ఒక 10,000 మంది మహిళలు సొంతంగా వారి యొక్క బిజినెస్ను ఈ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకోవడం జరిగింది. సో ఇది కూడా మనకు ఒక మంచి ప్లాట్ఫామ్. ఉదాహరణకు మీరు తీసుకుంటే మనకు జూట్ బ్యాగ్స్ అని కానీ, హ్యాండ్ బ్యాగ్స్ అని కానివ్వండి, క్యాండిల్స్ కానివ్వండి, సబ్బులు కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, లేకుంటే మనం ఇంట్లో వెలిగించే ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఇంకా రకరకాలైన ప్రొడక్ట్స్, మనం హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అనేటివి కూడా దీంట్లో చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఏదన్నా కావచ్చు మనం. సో ఏదన్నా అవకాశం దొరికినప్పుడు దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనది. ఈ రెండు కూడా మీరు క్షుణ్ణంగా ఒకసారి దీన్ని పరిశీలన చేయండి. ఇక్కడ దగ్గరలో హైదరాబాద్లో ఎక్కడ వీళ్ళ ఆఫీస్ ఉన్నది అనేది తెలుసుకోండి. లేదా మీరు నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసెస్ ఎక్కడున్నాయి అనేది మీరు కాస్త తెలుసుకొని వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. దీని ద్వారా మీరు మీ అంతలో మీరు స్వశక్తిగా ఎదగడానికి ఒక మార్గం మీకు దొరుకుతుంది. ఇక మూడవది వచ్చేసి అన్నపూర్ణ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మహిళలు సొంతంగా ఒక బిజినెస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఫుడ్ ఐటమ్స్కు సంబంధించిన బిజినెస్ మాత్రమే. సో ఇది పెట్టుకోవడానికి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు లభిస్తుంది. సో మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ, క్యాటరింగ్ బిజినెస్ పెట్టుకోవడానికి కానీ, మీరు ఒక చిన్న స్కేల్ నుంచి డెవలప్ కావడానికి అనేసి ఈ యొక్క స్కీమ్ ఉద్దేశము. సో ఈ అన్నపూర్ణ స్కీమ్ ద్వారా మీరు 50,000 మీరు పొందగలిగే మీకు ప్రభుత్వం ద్వారా లభించే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయవచ్చు. ఒకవేళ మీరు ఫుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని అనుకుంటే, క్యాటరింగ్ బిజినెసెస్లలో మీరు అడుగు పెట్టాలి అని అనుకుంటే. నాలుగవది వచ్చేసి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ ముద్రా యోజన ద్వారా మీకు బ్యాంక్ ద్వారా మీకు మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి మీకు రుణం అనేది లభిస్తూ ఉంటుంది. సో ఇందులో 50,000 నుంచి వెళ్ళి 10 లక్షల వరకు కూడా మీకు రుణాలు అనేది దొరుకుతూ ఉంటాయి. సో ఎట్ ఏ టైం మీకు 10 లక్షల రూపాయలు రాదు. స్టార్టింగ్ మీకు శిశు అనేసి ఒక 50,000 తోటి మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బ్యాంకు వారి ద్వారా మీకు లోన్ దొరుకుతుంది. ఈ 50,000 క్రమం తప్పకుండా మీరు బ్యాంకు తిరిగి చెల్లిస్తూ ఉంటే ఆ 50,000 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు 5 లక్షల వరకు మీకు బ్యాంకు వారు రుణాలు ఇస్తారు. దాన్ని కిషోర్ అని పిలుస్తారు.
ఈ కిషోర్ను కూడా మనం తీసుకుని 5 లక్షల వరకు మనం నిధులు తీసుకొని క్రమం తప్పకుండా బ్యాంకు వారికి తిరిగి మనం చెల్లిస్తూ ఉంటే అది కంప్లీట్ అయిన తర్వాత మనకు తరుణ్ అనేసి అంటే 10 లక్షల వరకు కూడా మీకు రుణాలు బ్యాంక్ ద్వారా లభిస్తూ ఉంటుంది. సో మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముద్రా యోజన ద్వారా ఇలా చిన్నగా మొదలుకున్న మన పార్ట్నర్షిప్ సుమారుగా 10 లక్షల వరకు కూడా బ్యాంక్ ద్వారా మనం రుణం తీసుకునే విధంగా మనకి ఈ స్కీమ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక 4వది వచ్చేసి స్టాండప్ ఇండియా. ఈ స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల నుంచి మొదలుకొని ₹1 కోటి వరకు రుణం బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ఇప్పిస్తుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ లాంటి వివిధ రంగాలల్లో ఇది విస్తరింపజేయవచ్చు మనము. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ మీరు ఏదైనా ఐడియాస్ ఉంటే ఇక 5వది వచ్చేసి మహిళా ఈహాత్. ఈ మహిళా ఈహాత్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏదైతే వస్తువులను మనం తయారు చేశామో, ఉదాహరణకు బ్యాగ్స్ కావచ్చు, క్యాండిల్స్ కావచ్చు, ధూప్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, సర్ఫ్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, మనం ఇంట్లో తయారు చేసిన మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్న ప్రాంతంలో మనం ఏవైతే తయారు చేశామో వాటిని ప్రమోట్ చేయడానికి ఓపెన్గా ఉన్న ప్లాట్ఫామ్ ఇది. మనం ఏవైతే తయారు చేసిన వస్తువులను ఆ వెబ్సైట్లో మనం పొందుపరుస్తే ఆ వెబ్సైట్ ద్వారా మన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకు క్లయింట్స్ను తీసుకొచ్చే మన బిజినెస్ డెవలప్ కావడానికి అనేసి ఒక వేదిక ఇది. దీన్ని యూజ్ చేసుడు కూడా చాలా ఈజీ. మనం జస్ట్ దాంట్లో వెళ్ళేసి రిజిస్టర్ కావాలి. దీనికి ఎలాంటి సర్వీసెస్ ఛార్జెస్ కానివ్వండి, లేకుంటే ఎలాంటి పర్సంటేజ్ మనం వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ టు యూజ్. ఇది ప్రభుత్వం ద్వారా మనకు కల్పించిన ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకుంటే మన ప్రొడక్ట్స్ను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కూడా మన ప్రోడక్ట్స్ను సేల్ చేయగలుగుతాము. డైరెక్ట్గా మనము కస్టమర్స్కు మన ప్రోడక్ట్ను అమ్మగలుగుతాము. సో ఈ ప్లాట్ఫామ్ అనేది మహిళా ఈహాత్ అనే ప్లాట్ఫామ్ మనకు ఈ విధంగా సహకరించగలుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనే స్కీమ్ మనకు రన్ అవుతూ ఉంది. ఇది స్మాల్ హెల్ప్ గ్రూప్ ఎవరైతే ఉంటారో మహిళలు ఒక గ్రూప్గా ఫార్మేషన్ చేసుకొని వాళ్ళు ఏదైనా వస్తువులను తయారు చేసుకోవడానికి ఈ శ్రీనిధి అనే కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక 2వది వచ్చేసి తెలంగాణ స్టేట్ రూరల్ లివ్లీహుడ్ మిషన్. ఈ మిషన్ ద్వారా మనకు రూరల్లో ఉన్న మహిళలను ట్రైనింగ్ చేసి వాళ్ళంతలో వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్గా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సిన నిధులు ప్రభుత్వము వాళ్ళ గైడ్లైన్స్ తోటి వాళ్ళకు అందే విధంగా ప్రభుత్వం సహకరిస్తూ ఉంటుంది. 3వది వచ్చేసి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది మహిళలకు ఒక ఎంటర్ప్రినర్షిప్ లాగా తయారు చేసుడే కాకుండా వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషన్ లాంటివి ఎలా వాళ్ళు అడుగులేయాలి, ఎలా వీళ్ళను మోటివేట్ చేయాలి అనే పూర్తి బాధ్యతలు కూడా వీళ్ళు తీసుకొని మహిళలు స్వశక్తిగా ఎదగడానికి వాళ్ళకు సహకరిస్తూ ఉంటుంది. ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ను సంప్రదిస్తే మనము ఏ విధంగా గుర్తు కావాలో పూర్తిగా వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. సాధికారిత అనేది సంఘీభావానికి సంబంధించింది కూడా. మహిళలకు మద్దతు ఇచ్చినప్పుడు నమ్మశక్యం కాని విషయాలు మహిళలకు మద్దతు ఇచ్చినప్పుడు నమ్మశక్యం కాని విషయాలు జరిగాయి. ప్రతి మహిళ ప్రకాశించే అవకాశం ఉన్న ప్రపంచాన్ని నిర్మించుకుందాం. గుర్తుంచుకోండి, మహిళలకు సాధికారిత అనేది కేవలం ఒక ఎంపిక కాదు, ఇది ఒక బాధ్యత. కలిసి ప్రతి మహిళకు బలమైన, విలువైనదిగా మరియు ఆపలేనిదిగా భావించే భవిష్యత్తును మనం సృష్టించవచ్చు. మీరు మహిళలకు శక్తిని, విశ్వాసాన్ని ఇస్తే, మీరు మహిళా శక్తిని విశ్వసిస్తే లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి మరియు సాధికారిత సందేశాన్ని వ్యాప్తి చెందించండి. నమస్తే.